ఒక అబ్బాయి జిలేబీ చేస్తూ జనరల్గా అందులో ఆయిల్లో పడిపోయాడు. సో ఆయనకు ఒక పర్సంటేజ్ బర్న్ అయింది అని తెలిసిందనుకోండి, మీరు ఎలా తీసుకుంటారు ఆ పర్సన్ని అండ్ ఎన్ని సర్జరీస్ చేస్తారు, సెషన్కి ఎంత టైం పడుతుంది? బేసికల్గా ఎట్లా అంటే మా ఆర్గనైజేషన్ పోస్ట్ బర్న్ డిఫార్మిటీ కేసెస్ని టేకప్ చేస్తుంది. అంటే శరీరం కాలి తగ్గిపోయిన తర్వాత వాళ్ళ శరీరంలో రకరకాల మార్పులు వస్తాయి. అంటే అంగవైకల్యంలా అయిపోతుంది. సో అంటే మెడ అతుక్కుపోవటాలు, చంకలు అతుక్కుపోవటాలు, లేదంటే మెడ దగ్గర నుంచి ఇక్కడ చెస్ట్ ఏరియా మగపిల్లలకి ఇక్కడ అతుక్కుపోవటాలు, లేకపోతే ఫింగర్స్ కావచ్చు, ఇట్లా డిఫరెంట్ డిఫార్మిటీస్ కావచ్చు. అలాంటి వాళ్ళకి మాత్రమే మేము టేకప్ చేస్తాం. ఎందుకంటే బర్న్స్ ఈజ్ టూ ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్. అంటే దీనిలో 2 ఫేసెస్. మళ్ళీ ఫ్రెష్ బర్న్స్ ఈజ్ డిఫరెంట్ అండ్ పోస్ట్ బర్న్ డిఫార్మిటీస్ ఆర్ డిఫరెంట్. ఫ్రెష్ బర్న్స్లో మీరు చెప్పినట్టు ఒక జిలేబీలు నూనెలో పడిపోయిన అబ్బాయిని టేకప్ చేయాలి అంటే కేసు, దానికి ఇంత అమౌంట్ అవుతుంది అని మనం ప్రిడిక్ట్ చేయడం కష్టం. ఒకవేళ అది సివియర్ పర్సంటేజ్ బర్న్స్ అయ్యి ఉండి వెంటిలేటర్ మీదకి వెళ్తే పర్ డే ఆల్మోస్ట్ 1 to 1.5 lakh మనం మినిమం స్పెండ్ చేయాల్సింది వెంటిలేటర్ మీద పర్ డే. సో అదే ఒక 15 days to 20 days ఒక పేషెంట్ అక్కడ ఉన్నారు అంటే జస్ట్ ఇమాజిన్, వెంటిలేటర్ కాస్ట్ కదా, డ్రెస్సింగ్స్ కాస్ట్, సో హై యాంటీబయాటిక్స్, హై పెయిన్ కిల్లర్స్, అవన్నీ ఒక్కసారి క్యాలిక్యులేట్ చేయండి. సో అందుకని వీఆర్ నాట్ ఎట్ ఆల్ టేకింగ్ దట్ కైండ్ ఆఫ్ ఫ్రెష్ బర్న్స్. బట్ మేము గైడెన్స్ ఇవ్వగలం. అంటే బర్న్స్ అయిన తర్వాత మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంత హైజీన్గా ఉండాలి, ఏంటి అనే ప్రికాషన్స్ ఇస్తూ. ఇది వచ్చి పోస్ట్ బర్న్ డిఫార్మిటీస్. అంటే మీరు చెప్పినట్టు అంగవైకల్యం వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండ్ అతుక్కుపోయింది, సో అలాగే నెక్ అతుక్కుపోయింది, చంక యాక్సిలరీ అతుక్కుపోయింది. సో ఎట్ ఏ టైమ్ మనం అందరూ చాలామంది అపోహలు కూడా ఉన్నాయి, ఎట్ ఏ టైం చేతికి, చంకకి, మెడకి చేసేస్తారు కదా అని. అలా చేయకూడదు ఎప్పుడు. ఇట్స్ మల్టిపుల్ స్టేజెస్ ఆఫ్ సర్జరీ. అంటే ఫస్ట్ హ్యాండ్, లేదా ఇప్పుడు ఏ సర్జరీ చేయాలన్నా ఫస్ట్ కావాల్సింది నెక్. మనం ఇంటుబేట్ చేస్తాము, ఆక్సిజన్ పైప్ అది వేసి మనం జనరల్ సర్జరీలో చేయాలి అంటే, ఇంటుబేట్ చేయాలంటే నెక్ ఇంపార్టెంట్. సో వాళ్ళకున్న ప్రాబ్లమ్ని క్యాలిక్యులేట్ చేసుకుని ఫస్ట్ ఇంపార్టెంట్ ఏది ప్రయారిటీ వైజ్ చూసి ఫస్ట్ నెక్ చేస్తాం. నెక్ తర్వాత తన ఫింగర్స్తో ఎక్కువ ప్రాబ్లం అవుతుందా, లేదంటే చంక మొబిలిటీతో ప్రాబ్లం అవుతుందా, ఇవి క్యాలిక్యులేట్ చేసుకుని తన ప్రయారిటీస్ కూడా చూసుకుని మల్టిపుల్ స్టేజెస్లో ఎవ్రీ 6 monthsకి ఒకసారి కానీ ఇయర్లీ వన్స్ కానీ మల్టిపుల్ స్టేజెస్లో సర్జరీస్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ హ్యాండ్, యాక్సిలరీ, నెక్. సో ఇంకొంతమందికి ఇంకొంచెం సివియర్ ఇష్యూస్ ఉంటాయి, వాళ్ళకి ఇయర్స్ ప్రాసెస్.